ఓం సాయిరామ్. భక్తి విశ్వాసాలతో వచ్చేవారిని కంటికి రెప్పలా కాపాడుతుంటారు బాబా. బాబా భక్తులలో ముఖ్యుడు రామచంద్ర పాటిల్. ఇతను షిరిడీ వచ్చిన బాబాని దర్శించినప్పటి నుంచి గొప్ప మనశ్శాంతిని పొందాడు. అందుచేత నిరంతరం ఏదో రూపంలో బాబా సేవ చేస్తూ ఆనందాన్ని పొందుతున్నాడు. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవాలలో, చావడి ఉత్సవాల్లో రామచంద్ర పాటిల్ ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. బాబాకి ఇతని మీద ప్రత్యేక అభిమానం ఏర్పడింది. ఉద్యోగరీత్యా షిరిడీ గ్రామానికి పటేలు అయినందున రామచంద్ర ఉత్సవ సమయాల్లోనే గాక మామూలు రోజుల్లో కూడా షిరిడీ వచ్చి బాబాని దర్శించే వారి సంఖ్య అధికంగా ఉండడం వల్ల వారికి శాంతి భద్రతల విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా గ్రామ సేవకులను నియమించి తాను నిరంతరం పర్యవేక్షిస్తుంటాడు. షిరిడీ వచ్చే భక్తుల సంఖ్య కొన్ని సందర్భాల్లో లక్షల్లోకి చేరిన శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగపోవడానికి రామచంద్ర పాటిల్ కర్తవ్య పాలనమే కారణం. ఇతను పటేల్ కాదు, దాదా అన్నారు బాబా. ఒకసారి శ్యామ నవ్వుతూ, ఈ పటేలుని దాదా బిరుదుతో వస్తాదును చేశారా అన్నాడు. బాబా నవ్వి, వస్తాదులు కండలు పెంచుకొని కుస్తీలు పడతారు, కానీ ఈ దాదాని చూడు, ఇతడి ఒంట్లో చించాడు రక్తం, గుప్పెడు కండలు ఉన్నాయేమో, కానీ కుస్తీలు పట్టకుండానే షిరిడీని ఇక్కడికొచ్చే జనాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు దాదా అన్న పేరుకి ఇతన్నే అర్హుడు అన్నారు. అలా బాబా చేత దాదా అనిపించుకున్న రామచంద్ర పాటిల్ 1916లో హఠాత్తుగా తీవ్రంగా జబ్బుపడ్డాడు. బాబా సీమోల్లంఘనం ప్రకటించిన కొద్ది రోజులకే దాదా తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టాడు. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం కనిపించలేదు. ఒకరోజు మసీదులో బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తాత్య ఆయన్ని సమీపించి, మామ, దాదా పరిస్థితి ఏమీ బాగాలేదు. నువ్వు కల్పించుకోకపోతే దాదా మనకి దక్కడు. అతన్ని కనికరించు మామ, అతన్ని కాపాడు అని ప్రార్థించాడు. బాబా వాత్సల్యంతో తాత్య శిరస్సు నిమిరి, తాత్య, నీ చిన్నప్పుడు నాతో గోళీలు ఆడేవాడివి, ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడే స్థాయికి ఎదిగిపోయావు అన్నారు. తాత్య ఆయన వైపు కోపంగా చూస్తూ, మాట మారుస్తావెందుకు దాదా, నీ భక్తుడే కాదు, సేవకుడు కూడా, అతని ప్రాణం కాపాడతావా లేదా అని రట్టించాడు. దాదా గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, మన గురించి ఆలోచించాల్సింది ఎవరో తెలుసా? అల్లా మాలిక్ అన్నారు బాబా నర్మగర్భంగా. అదే రోజు రాత్రి దాదా కలలో కనిపించారు బాబా. తనని ఆశీర్వదించిన బాబాకి నమస్కరించి, బాబా, నాకు ఈ జీవితం మీద ఆశ నశించింది, నేను ఎప్పుడు మరణిస్తానో చెప్పు అంటూ కన్నీరు కార్చాడు పాటిల్. భయపడకు దాదా, నీ చావు చీటి చింపేశాను, నువ్వు కోలుకుంటావు. కానీ నీ గురించి దుఃఖిస్తున్న తాత్య 1918 విజయదశమి రోజున మరణిస్తాడు. అతడి గురించి నేను భయపడుతున్నాను దాదా, ఇది దేవరహస్యం, ఎవరికీ చెప్పకు అన్నారు బాబా. బాబా చెప్పినట్లే రామచంద్ర పాటిల్ కోలుకున్నాడు. క్రమంగా మసీదుకు వచ్చి బాబా దర్శనం కూడా చేసుకుంటున్నాడు. కానీ అతడి కళ్ళల్లో ఏదో భయం, ఎవరి గురించో బెంగ. అది గమనించిన బాలశింపే ఒకరోజు దాదా ఒంటరిగా ఉన్నప్పుడు బాబా భిక్షకు వెళ్ళిన సమయంలో ఆ విషయం ప్రస్తావిస్తూ, బాబా దయవల్ల నువ్వు కోలుకున్నావు కదా, ఇంకెందుకు బెంగ, బాబా అభయం లభించాక నీకు భయం ఎందుకు అని అడిగాడు బాలశింపే. భయం నా గురించి కాదు, తాత్య గురించి. 1918 విజయదశమి రోజున తాత్య మరణించబోతున్నాడని బాబా చెప్పారు. బాబా మాటకి తిరుగులేదు. తొందరలో తాత్య చావబోతున్నాడు శింపే, మన తాత్య చావబోతున్నాడు అని బావురుమని ఏడ్చాడు పాటిల్. చేష్టుడయ్యాడు బాలశింపే. బాబా చెప్పారా? బాబా స్వయంగా చెప్పారంటే కలలో చెప్పినా సరే ఆయన మాటకి తిరుగుండదు. అంటే తాత్య త్వరలో చావనున్నాడా? బాబాకి అత్యంత ఇష్టుడు బైజాబాయి కుమారుడైన తాత్య చావనున్నాడా? బాలశింపే కళ్ళల్లో కన్నీళ్లు గిర్రున తిరిగాయి. అంతలో బాబా వస్తున్న అలికిడికి వినిపించింది. షింపే, కళ్ళు తుడుచుకో, ఇది దేవరహస్యం, ఎవరికీ చెప్పవద్దన్నారు బాబా. ఎవరికీ చెప్పవద్దంటే తాత్యాన్ని బాబా కాపాడలేరా అన్నాడు షింపే బాధగా. ఏమో బాబా ఏం చేస్తారో. ఓం సాయి.
నవవిధ భక్తి సూత్రాలు. మహిళలను తల్లితో సమానంగా గౌరవించేవారు బాబా. తన దగ్గరికి వచ్చే స్త్రీలను అమ్మా అని కొడుకు తన తల్లిని పిలిచినట్లు ప్రేమగా పిలుస్తారు బాబా. తన సోదరి సమానంగా భావించిన బాయిజాబాయి మరణానంతరం ఆమె కుమారుడు తాత్యాన్ని ఆదరించి ఆమెపై తనకి గల వాత్సల్యాన్ని చాటుకున్నారు. షిరిడీని తన అరవిళ కృషితో ఒక సంస్థానంగా రూపుదిద్దిన రాధాకృష్ణ ఆయి మరణించినప్పుడు పిన్న వయసులోనే అల్లాలో ఐక్యమైన ధన్యురాలు అన్నారు బాబా. ఇప్పుడు మరొక సుగుణవతి లక్ష్మీబాయి షిండే బాబా దర్శనానికి వచ్చింది. ఆమె భాగ్యవంతురాలు, దానశీలి. అయితే చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన ఆ భాగిని లక్ష్మీబాయిని అనునయిస్తూ, అమ్మా, దేహం అశాశ్వతం. దేహ సంబంధమైన తల్లి, తండ్రి, బిడ్డ, భర్త అనే బంధాలు దేహంతో పాటే నశిస్తాయి. దేహం నశించనిది ఆత్మ. ఆ ఆత్మ బంధం శాశ్వతం. ఆ బంధానికి భర్త భగవంతుడు. అతడే అందరికీ యజమాని. జీవులందరినీ అల్లా రూపాలుగా భావించి సేవించు. భగవంతుడిని భర్తగా భావించు. అల్లా మాలిక్ అంటూ హితబోధ చేశారు బాబా. భగవంతుడిని ఏ విధంగా సేవించాలి బాబా అడిగింది లక్ష్మీబాయి. అమ్మ, భక్తితో చేసేది మాత్రమే సేవ అవుతుంది కానీ మనసెక్కడో పెట్టుకొని యాంత్రికంగా పూలతో ధూపదీప నైవేద్యాలతో చేసేది నిజమైన సేవ కాదు. సేవకి భక్తి ముఖ్యం. అట్టి భక్తిపూర్వకమైన సేవ గురించి భాగవతంలోని ఏకాదశ స్కందం 10వ అధ్యాయం 6వ శ్లోకం పూర్వార్ధంలో 5, ఉత్తరార్ధంలో 4 సేవలు, మొత్తం 9 సేవలు నవవిధ భక్తి అని వివరించబడింది అన్నారు బాబా. ఆ నవవిధ భక్తి గురించి వివరించండి బాబా ప్రార్థించింది లక్ష్మీబాయి షిండే. ఆమె అడిగిన ప్రశ్నకి శ్యామ తదితర భక్తులు ఆనందిస్తూ బాబా ఏం వివరిస్తారోనని ఉత్సుకతతో ఆయన వైపు చూశారు. అమ్మ, నవవిధ భక్తులంటే శ్రవణం అంటే భగవంతుడి లీలలు వినుట, కీర్తన అంటే భగవంతుడిని కీర్తించటం, స్మరణ అంటే నిరంతరం భగవన్నామాన్ని స్మరించుకొనుట, పాదసేవనము అంటే భగవంతుడే గురువు అన్న విశ్వాసంతో పాదాలను ఆశ్రయించుట, అర్చన అంటే భగవంతుడే భర్తగా భావించి పూజించుట, నమస్కారము అంటే అహంకారాన్ని భగవంతుని పాదాలకు అర్పించుట, దాస్యము అంటే త్రికరణ శుద్ధిగా ఊడిగము చేయుట, సఖ్యత్వము అంటే భగవంతుడిని తన హితుడుగా స్నేహితుడిగా విశ్వసించుట, ఆత్మ నివేదనము అంటే భగవంతుడికి సర్వస్వ శరణాగతి అని ఆత్మార్పణము చేయుట. అమ్మ, ఎవరైతే ఈ నవవిధ భక్తి మార్గంలో భగవంతుడిని ఆశ్రయిస్తారో వారి జన్మ ధన్యము. ఈ జగత్తులో భగవంతుని ప్రతినిధి సద్గురువు కనుక సద్గురుని ఆశ్రయించి ఆత్మార్పణ భావంతో సేవించిన వారికి సద్గతి లభిస్తుంది అని బోధించారు బాబా. బాబా దర్శనం బోధనలతో లక్ష్మీబాయికి మనశ్శాంతి లభించింది. అంతే, ఆమె అన్ని సంబంధాలని వదులుకొని షిరిడీలో నివసిస్తూ రాత్రింబవళ్ళు బాబాని సేవించసాగింది. తన డబ్బు ఎంతగానో వెచ్చించి బాబా సంస్థానాన్ని ఎంతగానో అభివృద్ధి చేసింది. ఆమె ప్రతిరోజు వంట చేసి మసీదుకు తెచ్చి బాబాకి నివేదన చేశాకే దాన్ని బాబా ప్రసాదంగా స్వీకరించేది. అందు నిమిత్తం విధిగా మసీదుకు వచ్చేది. ఒకరోజు సాయంత్రం ఆమె మసీదుకు రాగానే, అమ్మా, నాకు బాగా ఆకలిగా ఉంది అన్నారు బాబా. ఆయనే స్వయంగా అడిగేసరికి ఆమె తెగ ఆనందపడిపోతూ, ఇప్పుడే తెస్తాను బాబా అని చెప్పి పరుగున ఇంటికి వెళ్ళి రొట్టెలు కూర తయారు చేసుకొచ్చి బాబా ముందు పెట్టి, తిను బాబా అంది. బాబా చప్పున రొట్టె తీసి మసీదు ముంగిట్లో ఉన్న కుక్కకి వేశారు. కుక్క ఆవురావురు తింటూ రొట్టె ఆరగించింది. లక్ష్మీబాయికి మనసు చివుక్కుమని, అదేమిటి బాబా, ఆకలిగా ఉన్నామని నీకోసం తీసుకొస్తే కుక్కకి వేశావేం అని అడిగింది బాధగా. అమ్మ, ఆకలితో ఉన్న ఏ జీవికి అన్నం పెట్టినా నా ఆకలి తీర్చినట్లే. ఎందుకంటే అన్ని ప్రాణుల్లోనూ ఉన్న ఆత్మ ఒక్కటే, అదే పరమాత్మ. జీవులన్నిటినీ పరమాత్మ రూపాలుగా భావించి సేవించడమే నిజమైన భక్తి. అదే నవవిధ భక్తి. గుర్తుంచుకో, అల్లా మాలిక్ అన్నారు బాబా నిర్మలంగా. లక్ష్మీబాయి భక్తితో చేతులు జోడించి బాబాకి నమస్కరించింది. ఆహా బాబా, నీ బోధనా విధానం అనితర సాధ్యం. ఈ లక్ష్మీబాయి నవవిధ భక్తి మార్గాలని బోధించావు. ప్రత్యక్షంగా ఆ మార్గాన్ని నేడు వివరించావు. నీ మాటని వేదవాక్కులా భావించి నిరంతరం నిన్నే సేవిస్తున్న ఈ భక్తురాలిని ఎలా ఉత్కరిస్తావో అనుకున్నాడు శ్యామ మనసులో. బాబా చొప్పున శ్యామ వైపు చూసి ఏదో అనబోయి,
అంతలో దగ్గొచ్చి కళ్ళు కళ్ళు మని దగ్గారు బాధగా. ఆ దగ్గు దేనికి సూచన? ఓం సాయి. ఆశ్రితుల పాలటి కల్పవృక్షమే బాబా. ద్వారకామాయిని షిరిడిని వదిలి బాబా ఎక్కడికి వెళ్ళరు. కానీ ద్వారకామాయిలోంచి భౌతికంగా కదలకుండానే భక్తుల యోగక్షేమాలు చూస్తుంటారు బాబా. ఆర్తులని బాధా విముక్తులుగాని గావించే బాబా విధానాలు విచిత్రంగా అనిపిస్తాయి. డాక్టర్ పిళ్ళే కాలిపై నారిపుండ్లు లేచాయి. ఆ బాధ భరించలేక ఏడుస్తున్న పిళ్ళేని మసీదుకు పిలిపించారు బాబా. అతడి కాలికి నానాసాహెబ్ వేసిన కట్టు చూసి, నానాసాహెబ్ అతి తెలివికి పోయి నీ కాలికి కట్టుకట్టాడు, వెంటనే కట్టు విప్పు, లేకపోతే చచ్చిపోతావు అన్నారు బాబా. పిళ్ళే కట్టు విప్పేశాడు. అతడి కాలి మీద బొబ్బలెక్కిన పుళ్ళని చూస్తూ కాలు బార్లా చాచుకొని, అల్లానే శరణు వేడుకో, ఓ కాకి వచ్చి పొడుస్తుంది, నీ రోగం నయమవుతుంది అని చెప్పారు బాబా అనునయంగా. మీరే నా అల్లా, మీరే నా మాలిక్ అంటూ బాబా నామజపం ఆరంభించాడు పిళ్ళే. అదే సమయంలో షిరిడీకి కొన్ని వేల మైళ్ళ దూరంలో రష్యా జపాన్ యుద్ధంలో భారతదేశం తరపున పాల్గొంటున్న నౌకాధిపతి కెప్టెన్ జహంగీర్ బాబా భక్తుడు. అతడు కేవలం భక్తులు చెప్పిన బాబా లీల విశేషాలు విని బాబాని చూడకుండానే బాబాకి భక్తుడయ్యాడు. బాబా నామాన్ని నిరంతరం స్మరిస్తూ అతడు తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. ఆ రోజు షిరిడీలో మసీదులో డాక్టర్ పిళ్ళేకి బాబా అభయమిస్తూ తరుణంలో సరిగ్గా ఆ సమయంలోనే సముద్రంలో ఉన్న జహంగీర్ 3 నౌకల మీద శత్రువులు బాంబులేశారు. డామ్ డామ్ అన్న శబ్దాలతో దశదిశలు ప్రతిధ్వనిస్తుండగా 3 నౌకలు కకావికలై సముద్ర జలాలు ముంచెత్తి సముద్రంలో మునిగిపోతుంటే బాబా బాబా బచావో బచావో ఆక్రందించాడు జహంగీర్ బిగ్గరగా. మరుక్షణం మసీదులో ఉన్న బాబా చప్పున లేస్తూ నహీ డర్నా, భయం లేదు, హమ్ తుమ్హారా సాత్ హై అన్నారు బిగ్గరగా. ఆ అరుపుకి భక్తులు అదిరిపడుతూ బాబా వైపు చూశారు. ఆ క్షణంలో బాబా తల వంటి మీదున్న గుడ్డలు అకారణంగా తడిసి నీళ్లు కిందికి జారి మడుగులు కట్టసాగాయి. సరిగ్గా ఆ క్షణంలోనే సముద్రంలో మునిగిపోయిన 3 నౌకలు నీళ్లని చీల్చుకుంటూ పైకి తేలాయి. వాటిని తన అరిచేతుల మీద మోస్తూ జహంగీర్కి దర్శనమిచ్చారు బాబా. జహంగీర్ విస్తుపోతుంటే రెప్పపాట్లో నౌకలని భద్రంగా జహంగీర్తో సహా ఒడ్డుకి చేర్చి అల్లా మాలిక్ అంటూ చెయ్యెత్తి అతన్ని ఆశీర్వదించారు బాబా. బాబా సాయిబాబా, నువ్వే నా మాలిక్, నువ్వే నా అల్లా అని ప్రార్థిస్తూ ఆనందాన్ని తట్టుకోలేక జహంగీర్ ఏడుస్తుంటే బాబా నవ్వుతూ అదృశ్యమయ్యారు. ఆ మరుక్షణం షిరిడీ మసీదులో బాబా చర్యలను అందరూ ఇంతగా ఉట్లప్పగించి చూస్తుంటే బాబాకి ఏం జరిగిందోనన్న కంగారుతో ఆ సేవకుడు అబ్దుల్లా హడావుడిగా ముందుకొస్తూ చూసుకోకుండా పిళ్ళే కాలు మీదున్న కురుపు మీద తొక్కాడు. కెవ్వున బాధతో బిగ్గరగా ఆక్రందించాడు పిళ్ళే. అందరూ పిళ్ళే వైపు చూశారు. పిళ్ళే కాలు మీద కురుపులన్నీ చితికిపోయాయి. ఆ బాధ భరించలేక అతను బిగ్గరగా ఏడుస్తుంటే అందరూ జాలిగా అతన్ని చూడసాగారు. క్రమక్రమంగా ఏడుపును మాని బాధ తగ్గి ఉపశమనంతో నవ్వసాగాడు పిళ్ళే. కురుపులు చితికిపోయి వాటిలోంచి పురుగులు బయటపడి ఉపశమనం కలిగి బాధ తగ్గినందున పిళ్ళే సంతోషంతో బాబా బాబా, నా బాధ తగ్గిపోయింది, నువ్వే నన్ను కాపాడావు, నువ్వే నా మాలిక్, నువ్వే నా అల్లా అన్నాడు ఆనందంతో. బాబా ఎటో చూస్తూ అక్కడెక్కడో వేల మైళ్ళ దూరంలో సముద్రంలో శత్రువులు ముంచేసిన నౌకలని జహంగీర్ని ఎవరు కాపాడారో, ఇక్కడ ఈ ద్వారకామాయిలో అబ్దుల్లా కాకితో నారీ కురుపులని తొక్కించి ఈ పిళ్ళేని ఎవరు కాపాడారో తెలుసా? అల్లా, అల్లా మాలిక్ అన్నారు నిర్లిప్తంగా. శ్యామకి అసలు విషయం అర్థమైంది. బాబా పేరుకి మాత్రమే మసీదులో ఉంటారు. ఇక్కడుంటూనే వేల మైళ్ళ దూరంలో ఉన్న భక్తుల్ని కాపాడగల సమర్థులు బాబా. అక్కడ ఇక్కడ ఏకకాలంలో దర్శనమిచ్చి ఆశీర్వదించగల భగవంతుడే బాబా. బాబా నీ లీలలని గ్రహించలేం, వర్ణించలేం. సబ్కా మాలిక్ తుమ్హో అనుకున్నాడు శ్యామ భావోద్వేగంతో. ఓం సాయి. విరిగిన ఇటుక ఎంతటి వారైనా ప్రారబ్ధ కర్మని అనుభవించక తప్పదని చెప్తుంటారు బాబా. అవతార పురుషులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు సైతం తాము ధరించిన దేహాలను త్యజించి దేహధర్మాన్ని పాటించారు అన్నారు బాబా. దేహధర్మం అంటే అడిగాడు శ్యామ ఉత్సుకతతో.
మృత్యువుని ఆహ్వానించడమే అన్నారు బాబా. శ్యామ ఉలిక్కిపడుతూ బాబా అన్నాడు. బాబా నవ్వి, శ్యామ, దేహానికి బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్య అనే 4 దశలున్నాయి. ఈ 4 దశలని అనుభవించిన తదుపరి నశించడమే దేహం యొక్క ధర్మం. అయితే పూర్వజన్మలో చేసిన కర్మఫలాన్ని బట్టి ప్రస్తుత జన్మలోని దేహాన్ని ఆశ్రయించిన జీవి ఆ ప్రారబ్ధ కర్మానుసారం 4 దేహ దశలను అనుభవించకుండానే ముందుగానే, అంటే బాల్య దశలోనో యవ్వన దశలోనో దేహాన్ని విడిచిపెడుతుంది. అనంతరం ఆ దేహం నశించిపోతుంది. ఇది దేహధర్మం. దేహాన్ని ధరించిన జీవి ఆచరించే కర్మల ఫలితమే ప్రారబ్ధ కర్మ. పరమాత్ముడైనా సరే దేహాన్ని గనుక ధరిస్తే దేహధర్మాన్ని పాటించాలి. కనుకనే రాముడు, కృష్ణుడు దేహధర్మాన్ని పాటిస్తూ నిర్యాణం చెందారు. అట్టి అవసాన దశ ప్రతి వారికి తప్పదు. కనుక ఎవరైనా సరే మృత్యువుని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలి. ఎంతటి వారికైనా మృత్యువు అనివార్యం. ఒకరు ముందు ఒకరు వెనుక, నేనైనా నువ్వైనా పోక తప్పదు అని చెప్పారు నిర్లిప్తంగా. బాబా అరిచాడు శ్యామ భయంగా. బాబా వైపు ఆవేదనగా చూస్తూ, నీకు మృత్యువా? మృత్యువుని సైతం ఆజ్ఞాపించగల నీకు మృత్యువా? మరణించిన వారికి సైతం ప్రాణభిక్ష ప్రసాదించిన నీకు మృత్యువా? అరిచాడు బాధగా. తప్పదు శ్యామ, దేహానికి నాశనం తప్పదు. దేహికి మృత్యువు అనివార్యం. నేను దేహిని అన్నారు బాబా ఇటుకు విడుస్తూ. అయ్యో బాబా, శ్యామ తలకొట్టుకుంటూ, బుద్ధి తక్కువై ఇవాళ ఈ ప్రస్తావన తెచ్చానే, నేనెంత పాపిని బాబా. నీ చోట నీ చావు గురించిన ప్రస్తావన తెప్పించిన నేను మూర్ఖుడిని బాబా. నా పాపానికి నిష్కృతి లేదు బాబా, నిష్కృతి లేదు అంటూ బిగ్గరగా రోధించాడు శ్యామ. శ్యామ, ఎందుకలా ఏడుస్తావు? ఏడిస్తే మృత్యువు ఆగుతుందా? చెప్పాను కదా, దేహం ధరించాక కర్మ చేయక తప్పదు. ఆ ప్రారబ్ధ కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు. ఎవరెంత ఏడ్చి మొత్తుకున్నా కర్మఫలం తీరగానే అంటున్నారు బాబా. అదే క్షణంలో ఏదో వస్తువు కింద పడి ఫట్మని విరిగిన చప్పుడైంది. బాబా చప్పున అటు చూశారు. నేలని శుభ్రం చేస్తున్న అబ్దుల్లా భయంతో వణికిపోతున్నాడు. అతడి ముందు నేలపై ఇటుక 2 ముక్కలుగా విరిగిపడునుంది. ఆ ఇటుక బాబాకి గురుప్రసాదం. ఇది ఇటుక కాదు, నా గురుప్రసాదం. దీని మీద నిలుచొని 12 ఏళ్ళు తపస్సు చేశాను. నా దేవుని ఆజ్ఞానుసారం నా సేవకి భక్తికి మెచ్చి వారు నాకు ఈ ఇటుకని గురుప్రసాదంగా బహుకరించారు అని తరచూ చెప్పేవారు బాబా. పగటిపూట ఆ ఇటుకని ఆనుకొని కూర్చుంటారు బాబా. రాత్రిపూట ఆ ఇటుకని తల కింద పెట్టుకొని నిర్దిస్తారు బాబా. తన ప్రాణ సమానంగా భావించే ఆ ఇటుక 2 ముక్కలుగా విరిగింది. క్షమించు బాబా, నీ పక్క శుభ్రం చేస్తుంటే నా చేయి జారి ఆ ఇటుక విరిగింది బాబా అన్నాడు అబ్దుల్లా ఏడుస్తూ. విరిగింది ఇటుక కాదు, నా ప్రారంధం అన్నారు బాబా. శ్యామ, అబ్దుల్లా తదితరులంతా బాబా మాటలకి నిర్విణ్ణులయ్యారు. బాబా వంగి ఆ ఇటుక ముక్కలను తీసుకొని, ఇది ఇటుక కాదు, నా అదృష్టం. ఇంతకాలం నాకు తోడు నీడగా ఉన్న ఇటుక 2 ముక్కలయింది. నా తోడు నన్ను విడిచింది అన్నారు బాధగా. ఆ మాటలకి బూటీ కూడా బాధపడుతూ, అలా అనకండి బాబా, మీరు అనుమతిస్తే వెండి తీగ కట్టించి రెంటిని అతికిపిస్తాను అన్నాడు. బాబా అతని వైపు అదలో చూసి, డబ్బుతో కర్మఫలాన్ని మార్చలేవు బూటీ, మృత్యుదేవత ఆహ్వానిస్తోంది. ఇక నేనెంతో కాలం జీవించను అన్నారు నిర్లిప్తంగా బాబా. అందరూ బాధగా ఆక్రందించారు ఏకకంఠంతో. బాబాకి మృత్యువా? బాబా ఎంతో కాలం జీవించరా? ఎలా? ఈ సత్యాన్ని విని తట్టుకోవడం ఎలా? బూటీ, శ్యామ, మహర్ష తదితరులంతా బాధతో దుఃఖంతో విలవిలలాడిపోయారు. ఆపలేరా? బాబా తలుచుకుంటే మృత్యువుని ఆపలేరా? ఓం సాయి. ఎవరి ధర్మం వారిది. మృత్యువుని జయించిన మహాపురుషుడు బాబా. 3 రోజుల పాటు శరీరాన్ని వదిలిపెట్టి అల్లా దగ్గరికి వెళ్ళొచ్చిన యుగపురుషుడు బాబా. తానే దేవాది దేవుడని అనేక పర్యాయాలు నిరూపించారు బాబా. అలాంటి మహానుభావుడికి మృత్యువుని ఆజ్ఞాపించిన దీశాలికి మరణమా? మృత్యుదేవతకి యజమాని అయిన దేవుడికే మృత్యువా? శ్యామ బాధతో బిక్కుబిక్కుమంటున్న గుండెలతో మసీదులో అడుగుపెట్టాడు. బాబా తన గద్దె మీద యథావిధిగా ఆసీనులై ఉన్నారు. తన దర్శనానికి వచ్చిన భక్తుల బాధలని, సమస్యలని యథాప్రకారం ఆలకిస్తున్నారు.
తన శరణు కోరిన వాళ్ళని ఆశీర్వదిస్తూ ఊది ప్రసాదం ఇస్తున్నారు. చావు తప్పదని, మృత్యువు ముంచుకొస్తుందని తెలిసి కూడా ఎవరైనా అంత నిబ్బరంగా నిర్లిప్తంగా కాలం గడపగలరా? మరణం ఆసన్నమవుతుందని ముందుగానే తెలిసిన వాళ్ళెవరైనా అంత నిర్భయంగా ఉండగలరా? అసలు అసలు దేవుడికి మరణం లేదని, దేవుడొక్కడే శాశ్వతమని చెప్పిన నువ్వు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావయ్యా? నువ్వు తలుచుకుంటే నీ మరణాన్ని ఆపుకోలేవా అనుకున్నాడు శ్యామ ఆవేదనంగా. మరుక్షణం జాతస్య హృద్రువో మృత్యుధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేతే నా త్వం శోచితుమర్హసి అన్న భగవద్గీత శ్లోకం చప్పున శ్యామకి స్ఫురించింది. అంతలోనే జన్మించిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మమూ తప్పదు, అనివార్యమైన ఈ విషయమై శోకించకూడదు అన్నారు బాబా నిర్లిప్తంగా. శ్యామ ఉలిక్కిపడి బాబా అన్నాడు. గుడ్లను నీరు కుక్కుకుంటూ బాబా అతని వైపు చూశారు ఉభావంగా. ఎవరి విధి వారు నిర్వర్తించాలి అని సృష్టి ధర్మం. అట్లే మృత్యుదేవతని దాని ధర్మాన్ని నిర్వర్తించనివ్వాలి, అది మన ధర్మం అన్నారు బాబా. బాబా దుఃఖోద్వేగంతో గొంతు పూడుకుపోతుంటే ఆక్రోశించాడు శ్యామ. గుండెల్లోంచి తన్నుకొస్తున్న దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంటూ, భక్త రక్షణకి అవతరించిన నీకు కూడా మృత్యుధర్మం తప్పదా? మృత్యువుకే యజమానివైన నువ్వు తలుచుకుంటే మా కోసం ఈ ధర్మాన్ని అన్నాడు దుఃఖంతో. ధర్మం ఎవరికైనా ధర్మమే. కాలం మారినా, యుగాలు మారినా మారనిది ధర్మమే. ధర్మో రక్షతి రక్షితః. దాని పని అది చేస్తుంది. నీ కోసం, నా కోసం, మరెవరి కోసమో ధర్మం మారదు, మార్చకూడదు అన్నారు బాబా గంభీరంగా. అంటే నువ్వు పోక తప్పదా? గద్గద స్వరంతో కన్నీళ్లతో రెట్టించాడు శ్యామ. సరిగ్గా అప్పుడే కాక సాహెబ్ దీక్షిత్ పురంధేయులు బాబా దర్శనానికి వచ్చారు. బాబా తన దృష్టిని వారి వైపు మరల్చి వారి చేతుల్లో ఊది ప్రసాదాన్ని ఉంచుతూ, పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు, నేను ముందు మీరు వెనుక అన్నారు నర్మగర్భంగా. దీక్షిత్ పురంధేయులు ఉలిక్కిపడుతూ బాబా ఏమిటి మీరంటున్నారు అని అడిగారు అనుమానంతో. బాబా ఎటో చూస్తూ నా సమాధి మాట్లాడుతుంది, నా నామం పలుకుతుంది అన్నారు నిర్లిప్తంగా. అంటే బాబా త్వరలో మరణించబోతున్నారా? తన మరణం గురించి బాబా ఇప్పుడే ప్రకటిస్తున్నారా? అంటే తమకి తల్లి, తండ్రి, గురువు, సర్వస్వమైన ఈ దేవుడు త్వరలో తమకి దూరమైపోతాడా? శాశ్వతంగా తమకి దూరమైపోతాడా? అయ్యో దేవుడా, నీకు మరణం తప్పదా? నోట్లో గుడ్డకుక్కుని ఏడుస్తూ కూలబడిపోయాడు శ్యామ. బాబాకి మరణం చేరువ అవుతోందని అతనికి అర్థమైంది. బాబా తన మరణశాస్త్రం ప్రకటించేశారు. అయితే ఎప్పుడు ఆ మృత్యు గడియ ఎప్పుడొస్తుంది? అప్పుడు ఏమవుతుంది? ఓం సాయి.